చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, డాక్టర్ బాలా గారు, హైకోర్టు అడ్వకేట్. మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు సాకే శైలజానాథ్ గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, అలాగే కోటంరాజు వెంకటేష్ శర్మ గారు, సీనియర్ అడ్వకేట్. ఎస్ బాలా గారు, ఈ నెల అంటే మొన్న శుక్రవారం రోజు జరిగినటువంటి ఒక అంశానికి సంబంధించి 6వ తారీఖున జరిగినటువంటి ఒక అంశానికి సంబంధించి కేఎస్ఆర్ గారు నిర్వహిస్తున్నటువంటి లైవ్ షోలో ఒక అనలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలను ఎవరూ సమర్థించరు, తప్పుపడుతున్నాము, ఖండిస్తున్నాము, క్షమాపణ కూడా చెప్పారు కొమ్మినేని గారు. అయినా సరే అక్రమంగా కేసులు పెట్టి ఒక జర్నలిస్ట్ని తీసుకెళ్ళి, ఇప్పుడు లోకేష్ గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఏంటి, మనం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఏసేయమని అడిగారు అని అంటున్నారు. అర్థమే స్ఫురిస్తోంది అక్కడ. అంటే అక్రమంగా అరెస్ట్ చేశామని వాళ్లే చెప్పుకుంటున్నారు. ఈ అక్రమ కేసు సరే అరెస్ట్ చేశారు. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మనం మొదటి నుంచి చెప్తున్న ఒక వాదన ఏంటంటే, యాంకర్కి గెస్ట్గా వచ్చిన వ్యక్తికి, అనలిస్ట్కి, అతను చేసే కామెంట్స్కి యాంకర్కి ఏమన్నా సంబంధం ఉంటుందా? ఫస్ట్ మనమందరం ఈరోజు వెల్కమ్ చెప్పాల్సింది ఏంటో తెలుసా, ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అనుకోవచ్చు మనం ఈరోజు. రీజన్ ఏంటో చెప్పనా, ఫండమెంటల్ రైట్స్ ఇన్ఫ్రీజ్ అయిపోతున్నాయి, లేకపోతే ఫండమెంటల్ రైట్స్ వైలేషన్స్ జరుగుతుంది అని అన్నప్పుడు హైకోర్టు సెషన్లో లేదు అని తెలుసుకొని గల్లీ నుంచి ఢిల్లీకి కూడా వెళ్ళి మనము మన రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా సుప్రీంకోర్టు ఉంది, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మనము. కాన్స్టిట్యూషనల్ రైట్ అంటే ఏంటి, నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఎదర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఎల్స్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఆల్సో, అంటే మెజిస్ట్రేట్స్ నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ వల్ల that leads to be your infringement of fundamental rights. There is a Supreme Court or High Court to protect your rights. అనేది ఈరోజు ప్రూవ్ అయింది మనకు. దెర్ ఈస్ నో బార్ అట్ ఆల్. బట్ ఒక స్టెప్ ఉంది కాబట్టి ఎప్పుడైనా సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, హైకోర్టుకి వెళ్ళి రండి అని చెప్తుంది. చాలా మంది కామెంట్స్ ఏం చేస్తున్నారంటే, హైకోర్టు పెట్టుకుని అక్కడికి ఎందుకు వెళ్ళారని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కూడా జరుగుతున్నాయి. హైకోర్టు లేదు, అందరూ తెలుసుకోండి, సెషన్ లేదు ఇప్పుడు. హైకోర్టు వెకేషన్ లో ఉంది. వెకేషన్ లో ఉన్నప్పుడు ఎవ్రీబడి హ్యావ్ ఏ ఫండమెంటల్ రైట్స్. ఆ సోషల్ మీడియాలో అంతా వాళ్ళే జడ్జిలు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఎక్కడ చెప్పినా సార్ మీకు, నేను ఇక్కడ చెప్తాను, ఆర్గనైజ్డ్ క్రైమ్ జడ్జిలకు మించిన వాళ్ళు ఇక్కడే ఇచ్చేస్తారు. అసలు చాలా మంది ప్రజలందరూ తెలుసుకోండి, మీడియా డిబేట్లో చేసే దాంట్లో మీడియా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఆర్టికల్ 19 మనకి ఇచ్చి ఉంది. చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు, హైకోర్టు చాలా చోట్ల కూడా ఆర్డర్స్ మనకి ఏమని ఇచ్చున్నాయంటే, వాళ్ళకి రీజనబుల్ ఎక్స్పెక్టేషన్, రీజనబుల్ రిస్ట్రైన్మెంట్ మాత్రమే ఉంటుంది. ఆ రీజనబిలిటీ అనేది డిపెండ్స్ అపాన్ ద డిస్కషన్ మధ్యలో వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి వేసిన తర్వాత నేను ఖండించానంటే దెర్ ఎన్స్ మ్యాటర్. ఇంకో విషయం అందరు ప్రజలు తెలుసుకోండి, ఇంతకు ముందు పేపర్లలో అబద్ధాలు ప్రచురిస్తే దాని మీద కేసులు పెట్టినప్పుడు ఏం చేసేవాళ్ళంటే, కోర్టులో కేసులు వచ్చిన తర్వాత మీరు బహిరంగంగా క్షమాపణ చెప్తే కేసు కొట్టేస్తామంటారు. బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత కేసు కొట్టేస్తారు. అంటే దాని అర్థం ఏంటి, ఒక వ్యక్తికి పనిష్మెంట్ అంటే నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పేంత దానికంటే పనిష్మెంట్ ఏది లేదు. అదందరూ తెలుసుకోవాలి. కొమ్మినేని గారు కూర్చొని బహిరంగంగా కోట్లాది మంది చూస్తుండగా ఆయన కండెమ్ చేసి వేరే నెక్స్ట్ డే ఆయన దీన్ని ఖండించి క్షమాపణలు చెప్పి అక్కడ అఫెన్స్ అనేది చచ్చిపోయింది. డెడ్ అఫెన్స్ కి క్రైమ్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఆర్గనైజ్డ్ అనేది చెప్తాం మీకు. అసలు ఆర్గనైజ్డ్ అనేది ఏంటో చెప్పనా మీకు. ఇక్కడ ఆ ఎఫ్ఐఆర్లు అందరూ తీసుకొని చూడండి ప్రజలారా. డిలే కాలంలో ఏం రాశారో తెలుసా, మా నాయకుల్ని, మా పెద్దవాళ్ళని, మాకు సంబంధించిన వాళ్ళని అప్రోచ్ అయినందుకు డిలే అంట. దట్ ఈస్ కాల్డ్ మ్యానుఫ్యాక్చర్డ్ కేసెస్. ఏం డిలే? డిలే కాలం ఉంటుంది ఎఫ్ఐఆర్ లో. ఆ ఎఫ్ఐఆర్ లో ఎవరైనా చూసారా డిలే రీజన్స్ వాళ్ళు ఏం రాశారో? ఉంటే మీరు ఒకటేంటి నేను చూపిస్తా. ఒక ఎఫ్ఐఆర్ ఉంటే డిలే రీజన్స్ లో వేస్తారు అప్రోచింగ్ ఆఫ్ ఎల్డర్స్. నువ్వు మనస్తాపం చెందిందని అప్రోచింగ్ ఎల్డర్స్ ఏంది నాకు అర్థం కాల. అంటే దీని అర్థం ఏంటి, ఈ యొక్క అంశాన్ని తీసుకొని ఏదైతే సూపర్ 6 ని అమలు చేయకుండా ప్రజల్లోకి ఎక్కువ మద్దతు రాదు, ఇంకా రాబోయే రోజుల్లో వీళ్ళకి ఇంకా స్టెప్ బ్యాక్ వస్తుందని చెప్పి డైవర్షన్ చేయడం కోసం ఈరోజు అమరావతి మీద విష్ప్రచారం చేస్తున్నాడు అనేది పోర్ట్రేషన్ చేసి దీన్ని ఒక 6 నెలలు ట్రోల్ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ కేసులు పెట్టిన వాళ్ళు మీరు డిలే కాలమ్స్ ఎఫ్ఐఆర్, నేను ఏమి ఆన్ ది రికార్డ్ మాట్లాడుతున్నా, ఎఫ్ఐఆర్ అందరూ కావాలంటే చూసుకోండి, ఎందుకంటే అది ఆల్రెడీ రికార్డెడ్. ఆ ఎఫ్ఐఆర్ కాపీలలో డిలే కాలమ్స్ ఏం రాశారు, ఆ డిలే కాలం చదివిన ఏ బేసిక్ ఇప్పుడు ఎల్ఎల్బి చదువుతున్న వాడికి అడిగినా కూడా ఇట్స్ ఎ మ్యానుఫ్యాక్చర్డ్ కేసెస్ అంటారు. లేదంటే స్పాన్సర్డ్ కేసెస్. హూ స్పాన్సర్డ్ నౌ దట్ వీ వాంట్ టు నో. హూ స్పాన్సర్డ్? దిస్ ఈస్ కాల్డ్ ఆర్గనైజ్డ్. అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంటే ఒకవేళ ఉంటే ఇమీడియట్లీ ఎమర్జెన్సీ ఇన్వోక్ చేయాలి. ఎందుకో చెప్పనా, పోలీస్ ఇలాంటి ఇంటెలిజెన్స్ చేస్తుంది అంటే డెమోక్రసీలో సిస్టమ్ లేనట్టు. ఇఫ్ దిస్ ఇస్ అ కేస్ దెర్ ఈస్ నో డెమోక్రసీ అట్ ఆల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే మీరు క్రైమ్ కట్టండి. ఇప్పుడు నేను నా మనోభావాలు దెబ్బతిన్నాయి, నేను పోతాను డైరెక్ట్గా మనోభావాలు దెబ్బతిన్నాయి కంప్లైంట్ రాసివ్వండి, దట్స్ ఫైన్. నా మనోభావాలు దెబ్బతిన్నాయని
మీరు ఆ ఎఫ్ఐఆర్ ఏదైనా ఒక డిస్ప్లే ఇస్తే దాంట్లో డిలే కాలంలో ఉంది. ఉంది సార్. పీసీఆర్ గారు ఒకటి ఏంటి ఆ డిస్ప్లే కాలంలో వీళ్ళు ఏం రాశారంటే ఎఫ్ఐఆర్లలో ఎల్డర్స్ ని అప్రోచ్ అవుతామనో లేకపోతే ఇంకోటిని కన్సల్ట్ అవుతామనో డిలే కాలంలో రాశారు. వారేవా నేను ఒకటే అందరికీ ఒక అపీల్ చేయాలనుకుంటున్నా ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్కి, అలానే చీఫ్ సెక్రటరీ గారికి కూడా, యాజ్ వెల్ యాజ్ హూస్ ద ప్రిన్సిపల్ సెక్రటరీస్ టు టేకింగ్ కేర్ ఆఫ్ ద హోమ్ డిపార్ట్మెంట్, కైండ్లీ accommodate the training day and day out. I think your executive officer from scratch onwards to a middle level and as well as high level officer doesn't know the application of law. Supreme Court చాలాసార్లు చెప్పింది సార్, నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్, మెకానికల్ ఎగ్జిక్యూషన్, ఇట్ లీడ్స్ టు బి వైలేషన్ దట్ ఈస్ వెరీ డేంజరస్ దాన్ ఆఫ్ ఎనీ అఫెన్స్. ఎందుకంటే అప్లికేషన్ ఆఫ్ మైండ్ అంటే అర్థం ఏంటి? నిన్ను నేను సీఎంగా ఎన్నుకున్నాను, లేకపోతే నిన్ను నేను ప్రిన్సిపల్ సెక్రటరీగా ఒక ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత నేను తీసుకున్నాము, లేకపోతే ఐఏఎస్ అయ్యామో ఐపీఎస్ అయ్యామంటే అది ఊరికనే కాదు, ఎంతో విచక్షణ కలిగిన మైండ్ సెట్ మీకుందని. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఆ మైండ్ సెట్స్తో మీకున్న పవర్తో ప్రజల్లో ఉన్న ప్రజల్లో ఉన్న పావర్టీని తొలగించి వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ చేసి వాళ్ళని ఒక స్టేజ్కి తీసుకొస్తారు. కాబట్టి మీకు ఇన్ని ఎగ్జామ్స్ పెట్టి మీకు ఒక అంత పవర్ ఇస్తారు. ఆ పవర్ ఇచ్చి ఏం చేయమంటారు? మీ మైండ్ని యూజ్ చేసి యూజ్ కేసెస్లో దేనికి అప్లై చేయాలి, దేనికి అప్లై చేయకూడదు, ఎగ్జాక్ట్లీ అది చేయాలి. గుడ్ ఫెయిత్ లేకుండా ఏ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ వచ్చినా, గుడ్ ఫెయిత్ లేకుండా ఏ కాంట్రాక్ట్ వచ్చినా, యూ కెన్ ఛాలెంజ్ దట్.